హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము క్రిస్మస్ ట్రీ షాపింగ్ కోసం గుంటూరు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను రత్నదీప్ చూశాను. ఇంకా సరే రత్నదీప్ వెళ్ళి కొన్ని వెజ్జెస్ తీసుకోవాల్సి ఉంది, అది తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన బ్రోకలీ దొరకలేదు, కాబట్టి ఇంక అక్కడ ఉన్నవి కావాల్సినవి వెళ్ళాను కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాము. కానీ అక్కడ వీడియో షూట్ చేయడానికి నాకు అసలు కుదరనే లేదు. నేనే సెలెక్ట్ చేసుకోవడంలో బిజీ అయిపోయి ఇంకా నేను వీడియో అనేది షూట్ చేయలేదు. అన్నీ ప్యాక్ చేసుకొని మధ్యలో డిమార్ట్ కూడా వెళ్ళాము. కొన్ని కావాల్సిన స్నాక్స్ అన్నీ తీసేసుకొని అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ కూతుర్ని కలవడానికి వెళ్ళి ఏఎన్యూకి వెళ్ళి తనకి ఇవ్వాల్సిన కొన్ని స్నాక్స్ ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. హలో గాయ్స్, షాపింగ్ నిన్న కంప్లీట్ అయిపోయింది. నిన్న నేను వీడియో కంటిన్యూ చేద్దామంటే నాకు కుదరలేదు. సో నెక్స్ట్ డే ఈరోజు నేను ఏమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ట్రీకి రెడ్ అండ్ గోల్డ్ థీమ్ అనుకున్నాను ఈసారి. సో లాస్ట్ ఇయర్ నేను పింక్ థీమ్ చేశాను, కాబట్టి ఈసారి అన్ని రెడ్ అండ్ గోల్డ్ అన్నీ కొనాల్సిన అవసరం వచ్చింది. అంటే యూజ్ చేయడానికి లేదు కదా పింక్. రెడ్ బాల్స్ అండ్ అది తీసుకున్నాను. నెక్స్ట్ వాటిలోనే చిన్న సైజ్ తీసుకున్నాను. ఈ బాల్స్ ఇవి కూడా తీసుకున్నాను. ఈ చిన్న చిన్న స్టార్స్ కూడా తీసుకున్నాను. చాలానే తీసుకున్నాను, అంటే ఈ 3 కలర్స్ తీసుకున్నాను. ఒకటి చూపిస్తాను. ఇలాంటి చిన్న స్టార్స్ కూడా తీసుకున్నాను. బాల్స్ రెడ్ కలర్ చెర్రీస్. నేను పింక్ కూడా తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నా దగ్గర పింక్ బాల్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం ఇంట్లో ఏదైనా రూమ్ ముందు అలా డెకరేట్ చేద్దాంలే అని చెప్పేసి పింక్ బాల్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెల్స్, రెడ్ బెల్స్ అండ్ గ్రీన్ ట్రీస్ తీసుకున్నాను. ఇవి ఏం చేద్దామన్నది నాకు ఐడియా లేదు. చూడటానికి బాగుంది కదా అని తీసుకున్నాను. ఏం చేయాలో చూడాలి, ఇంకా డెకరేషన్ అప్పుడే తెలుస్తుంది ఏమంటారు. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఒక 4 తీసుకున్నాను. ప్లెయిన్ ఒకటి తీసుకున్నాను. అంతే, షాపింగ్ ఇంతే అయిపోయింది. నెక్స్ట్ వీటిని నేను ఎట్లా డెకరేట్ చేస్తాను అనేది కంటిన్యూ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్కి డెకరేట్ చేద్దాము. ఈ రాడ్కి డెకరేట్ చేద్దాం. ఇవి నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన బాల్స్, పింక్ కలర్ బాల్స్. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ రాడ్కి మనం వీటిని చుట్టేస్తే కొంచెం ఐడియా వచ్చింది ఏవి ఎక్కడ ఫిక్స్ చేయాలి అని చెప్పేసి.
ప్రస్తుతానికి ఇవైతే రోల్ చేయడం అయిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంది. ఇప్పుడు ఈ మధ్య మధ్యలో ఈ పింక్ బాల్స్తో డెకరేట్ చేయాలి. అండ్ వైట్ మధ్య మధ్యలో డెకరేట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అంటే. చూద్దాం అక్కడ పెడితే ఎలా ఉంటుందో. బాగుంది అంటే నేను పెట్టా కాబట్టి నాకు బాగానే అనిపించింది. మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి అని చెప్పేసి వీటిని పెట్టిస్తున్నా కొంచెం ఫిల్ చేద్దామని. ఒక పెద్దది పెట్టిన దగ్గర చిన్నది ఇంకొకటి పెట్టు. ఉంటుందా? ఇలా పెట్టకూడదు, సైడ్కి పెట్టాలి. ఇలా పెడితే ఉండదు. సైడ్ నుంచి పెట్టు. సైడ్ నుంచి కిందకి పెట్టాలి. ఇంకా ఉన్నాయి కదా. తీసేసి ఎక్కడ తీసేసి సైడ్. ఇక్కడ గ్యాప్ ఉంది. తీయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి.